హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ విలాస్లో ఉన్నాము అండ్ ఈ వెంచర్ పేరు వచ్చేసి ఊర్జిత్ విలాస్ అండ్ ఇక్కడ ఒక బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ మనం డిజైన్ చేసాము అండ్ ఆ బ్యూటిఫుల్ హోమ్ థియేటర్ సైజ్ వచ్చేసి అరౌండ్ 19.5 feet by 12 feet. సో ఇంత చిన్న రూమ్ లో వచ్చేసి అసలు హోమ్ థియేటర్ వస్తుందో లేదో అని ఒక డౌట్ ఉండింది కస్టమర్ కి. నేటివ్ 4K లేజర్ ప్రొజెక్టర్ యూస్ చేసి ఇట్లాంటి ఒక రూమ్ లో స్క్రీన్ సైజ్ ఏం పెడతాము అర్థం చేసుకొని చేయడం అనేది ఇట్స్ అ ఛాలెంజింగ్ పార్ట్. సో ఇంత చిన్న రూమ్ లో వచ్చేసి క్లయింట్ వాంటెడ్ 2 rows ఆఫ్ సీటింగ్. మేమేం చేసామో ఈ వీడియోలో మీరు చూడండి. సో ఇక్కడ వాడిన ప్రొజెక్టర్ వచ్చేసి ఇట్స్ అ సోనీ 5000 years లేజర్ 4K ప్రొజెక్టర్ అనమాట. అండ్ ఇక్కడ వాడిన స్క్రీన్ వచ్చేసి యాజ్ పర్ ద నియరెస్ట్ సీటింగ్ డిస్టెన్స్ 120 inch మ్యాక్సిమం వర్కౌట్ చేసాము. అండ్ ఈ 120 inch లో ఈ నేటివ్ 4K లేజర్ ప్రొజెక్టర్ ఒక్కసారి వాడితే మైండ్ బ్లోయింగ్ క్వాలిటీ వస్తుంది. క్లారిటీ కూడా వెరీ క్రిస్టల్ క్లియర్ ఉంటుంది అండ్ ఇట్స్ వెరీ అప్రిషియేటబుల్. ఎంత చిన్న స్క్రీన్ ఉంటే అంత క్వాలిటీ బాగుంటుంది అనమాట స్క్రీన్ మీద. అదే మనకి పెద్ద స్క్రీన్స్కి వెళ్ళేటప్పటికి ఆ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, ఎందుకంటే పిక్సెల్స్ అంత స్ప్రెడ్ అవుతూ ఉంటాయి కాబట్టి. సో ఈ బ్యూటిఫుల్ ప్రొజెక్టర్ యూస్ చేసి మనం 120 inch స్క్రీన్లో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ వీడియో క్వాలిటీ ఇచ్చాము ఈ క్లయింట్కి. దెన్ కమింగ్ టు ద ఆడియో పార్ట్, ఇప్పుడు మనకి ఇంకొక ఛాలెంజ్ వచ్చేసి స్పీకర్స్ కూడా కనబడద్దు అన్నారు. ఇంత చిన్న రూమ్లో స్పీకర్స్ కూడా కనబడకుండా చేయాలి అంటే మనం పర్ఫరేటర్ స్క్రీన్కి వెళ్ళాలి అండ్ బిహైండ్ ద స్క్రీన్ స్పీకర్స్ తీసుకున్నాము. అండ్ ఇక్కడ వాడిన స్పీకర్స్ వచ్చేసి కెఫ్ CI4100 విచ్ ఇస్, సో ఈ స్పీకర్స్ లెఫ్ట్ రైట్స్ అండ్ సెంటర్ వాడాము. అండ్ సబ్ ఊఫర్ వచ్చేసి యాజ్ యూ ఆల్ నో వి యూస్ SVS. సో SVS సబ్ ఊఫర్స్ ఇక్కడ బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయింది, చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ వాడిన సెటప్ వచ్చేసి ఇట్స్ 7.1.2 బ్యూటిఫుల్ క్యూట్ డాల్బీ అట్మోస్ సెటప్ ఇక్కడ వాడింది. అండ్ స్పీకర్స్ కూడా సరౌండ్స్ లో ఇన్బిల్ట్ చేసేసాం ఇన్ ద ఇంటీరియర్స్ అండ్ ఇన్ ద అకూస్టిక్స్. ఇక్కడ వాడిన యాంప్లిఫైర్ వచ్చేసి RX-A 2A ఫ్రమ్ యమహా. ఇదొక బ్యూటిఫుల్ బేసిక్ యాంప్లిఫైయర్ విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్ అనమాట. అండ్ ర్యాక్ డెప్త్ కూడా చాలా తక్కువ తీసుకుంటుంది, అందుకోసం వాడాల్సి వచ్చింది. ఎందుకంటే డోర్ వచ్చింది ఇక్కడ, డోర్ ఎంట్రన్స్ డోర్, అదొక ఛాలెంజ్ మాకు. మీరు కూడా సైడ్ ప్యానలింగ్ చూడొచ్చు, చాలా బ్యూటిఫుల్ గా బ్లెండ్ అయింది. ఇక్కడ ఇంటీరియర్ డీటెయిల్స్ కూడా అండ్ కంప్లీట్ గా ఇక్కడ డిజైన్ చేసింది. అకూస్టిక్స్ అండ్ ఇంటీరియర్స్ రెండు కూడా భారత్ అకూస్టిక్స్ ఎగ్జిక్యూట్ చేసాం అండ్ AVTCS డిజైన్ చేసాం. USK ఇంటిగ్రేట్ చేసింది ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆడియో వీడియో. ఎవ్రీ ఇంచ్ బై ఇంచ్ ఇక్కడ మేము చాలా ఎక్స్పర్టీస్ వాడాల్సి వచ్చింది. అండ్ ఆల్సో రెక్లైనర్స్ ఇక్కడ చూస్తే మీరు దాన్ని కూడా బ్యూటిఫుల్ గా కస్టమ్ డిజైన్ చేయించాం, ఎందుకంటే డెప్త్ ఆఫ్ ద రూమ్ ఇస్ వెరీ లెస్ కాబట్టి. So everything is a beautiful meal at the end of the day for the client and let's hear out from them only. థియేటర్ కి దీనికి డిఫరెన్స్ ఎక్కువ ఏం తెలియట్లేదు, బాగా థియేటర్లో చూసిన ఫీలింగే వస్తుంది. ఒకటి ఏంటంటే హోమ్ థియేటర్ కాబట్టి ఇది చిన్నగా ఉంటుంది అంతే. అండ్ టైంకి ఫినిష్ చేశారు, ప్రాజెక్ట్ స్టార్ట్ చేసిన టైంకి ఇలా అవుతుందని చెప్పారు. ఫినిషింగ్ నీట్గా చేశారు అండ్ టైంకి వచ్చేసింది. అండ్ ఆడియో సిస్టమ్ చాలా బాగుంది. సెట్టింగ్స్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు కూడా చెప్పారు ఏది ఎలా ఉంటుందని. సో ఇట్స్ ఓవరాల్గా ఐ లైక్డ్ ఇట్, బాగా చేశారు. వాళ్ళ సర్వీస్ బాగుంది అండ్ ఇష్యూస్ ఉన్న ట్రబుల్ షూటింగ్ కూడా త్వరగా చేస్తున్నారు. సో థ్యాంక్ యూ. సడన్గా చెప్తున్నారు అని నీ దగ్గర భయపడేలాగా, డాక్టర్ దగ్గర పేషెంట్ లాగా, బయట రౌడీలాగా నాకు 3 మొహాలు లేవు. ఒక్కటి మొహం. Thanks for watching and subscribe to our channel so that you get more updates and more such videos and beautiful technology updates. ఒక హోమ్ థియేటర్ ఎలా డిజైన్ చేసుకోవాలో అన్ని బ్యూటిఫుల్ ఇన్ఫర్మేషన్ నేను మీకోసం చెప్తున్నా. అండ్ so you know what to do, hit the bell icon so that you don't miss out the next video. Thank you.